అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయసాయిరెడ్డి గతంలో హాజరైన విచారణలో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలనే బలం చేకూర్చే విధంగా రేపు 22వ తారీఖు జరిగే విచారణలో కూడా తనకున్న మేరకు తన దృష్టిలో తన నాలెడ్జ్లో ఉన్న సమాచారాన్ని కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి షేర్ చేసుకుంటే ఇప్పటికే సిట్ ద్వారా సేకరించబడిన సమాచారాన్ని అందిపుచ్చుకొని తాను కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాను కూడా చాప కింద నీరులాగా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని విశ్లేషించుకొని విచారిస్తూ ఇవాళ ఒక అవగాహనకు వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒక ప్రాపర్ క్వశ్చనీర్ తోటి విజయసాయిరెడ్డినైనా 23వ తారీఖు మిథున్ రెడ్డినైనా ప్రశ్నించడం ఖాయం. కాబట్టి ఇక్కడ విజయసాయిరెడ్డి అతను వెనుజులా అంశాన్ని ప్రస్తావించాడు కదా. ఒక దేశాధ్యక్షుడు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో తన సతీమణితో ఉన్న సందర్భంలో సైన్యం ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, మిస్సైల్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, బాడీ గార్డులు ఉన్నారు. ఎన్ని ఉన్నా అమెరికన్ కమాండోలు అతని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా వరకు తీసుకెళ్ళిపోగలిగారు అని అంటే ఆయన చుట్టూ ఉన్న ఈ వ్యవస్థల మొత్తం కూడా అమెరికాతో కొల్యూడ్ అయ్యబట్టే, కాంప్రమైజ్ అవ్వబట్టే సాధ్యమైంది. నేను ఇందాక చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న స్క్రిప్ట్ ద్వారానే అతను ఒక కామెడీ పీస్గా మారుస్తున్న అతని చుట్టూ ఉన్న కోటరీ ఆ స్క్రిప్టు హేతుబద్ధం అయిందా కాదనేది కనీసం మాత్రం క్రాస్ చెక్ చేసుకోకుండానే యథావిధిగా ప్రెస్ ముందు దాన్ని వెల్లడిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక పార్టీ అధినేతగా కూడా ఇంతటి నాన్ సీరియస్ పర్సనా కొనసాగేది అని చెప్పిన అభిప్రాయం శ్రేణుల్లో పాల్పడతా ఉంది. ఇదే అంశాన్ని పదే పదే విజయసాయిరెడ్డి కూడా ఈ చుట్టూ ఉన్న కోటరీ ఆల్రెడీ వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళు వ్యవస్థలతో ఎప్పుడో కొల్లుడైపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా, సమస్యల గురించి కనీస మాత్రపు పరిజ్ఞానం లేని వ్యక్తిగా అతన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అతని ద్వారానే అతని నోటితోటి చెప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు అటువంటి స్క్రిప్ట్ అతనికి ఇచ్చి అతను దాన్ని యథావిధిగా మీడియా ముందు చెప్పే స్థితి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అంతగా వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ నేను విచారణకి వెళ్ళబోతున్నా, వెనిజువేలా అధ్యక్షుడు మదురోని లేపినట్టు నిన్ను కూడా లేపుతారు అని చెప్పటమా, లేదా నువ్వు వెళ్ళిపో ప్యాలెస్ నుంచి, ఇక్కడ ఉంటే నిన్ను భార్యతో కూడా వెనిజువేలా అధ్యక్షుడిని లేపినట్టు నిన్ను కూడా లేపుతారు అని చెప్పడమా? 100కి 100 పాళ్ళు ఆయన 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ఇళ్లలో ఉన్న 56 మంది భద్రతా సిబ్బందితో జెట్లెస్ కేటగిరీ రక్షణలో ఉన్న వందలాది మంది బౌన్సర్ల ప్రొటెక్షన్లో ఆయన ఉన్న సమయం సందర్భం ప్రతికూలంగా మారిన రోజున విచారణలో ఆయన ప్రమేయం నిర్ధారణ అయింది అనే సాక్ష్యాధారాలతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రేపు రోజున ఒక కంక్లూషన్కి వచ్చిన నిమిషాన ఇవేవి ఆయన కాపాడవు. నాకున్న ఈ జెడ్+ కేటగిరీ రక్షణ, నా ఇంటి ముందున్న ఈ ఫెన్సింగ్, ఇవన్నీ తాను ముఖ్యమంత్రిగా ఉండగా నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన శ్రేణుల సమక్షంలోనే అరెస్టు చేసి తీసుకురాగలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ తన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాల విచారణ సంస్థలు కనుక లభ్యమైన నిమిషాన అంత సునాయాసంగా ఆయన్నైనా సరే ఏ కోట గోడల మధ్యనున్న ఆ గోడలని బద్దలు కొట్టైనా సరే విచారణ సంస్థలు సునాయాసంగా తీసుకెళ్ళగలుగుతాయి. జరగబోతున్న సంకేతాలని మనకి గతంలో సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల చదివితే ఆ నవలలో నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతుంది అనేది ఈ చాప్టర్ ఎండింగ్లో ఒక సంకేతం ఇచ్చేవాడు ఆయన. ఈ సంకేతాన్ని బట్టి నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతుంది అనేది మనం కొంత ప్రెడిక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. అలాగే నిన్నటి విజయసాయిరెడ్డి ట్వీటు, ఈరోజు ఉదయాన్నే మిథున్ రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన నోటీసుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి గతంలో చెప్పిన విధంగానే అతను తనకున్న సమాచారాన్ని సిట్టికిచ్చిన విధంగానే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా తనకున్న సమాచారాన్ని యథావిధిగా కనుక షేర్ చేయటం జరిగితే, జరగనప్పుడు విచారణకి అతను గతంలో ఒక స్టేట్మెంటు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చినందుకు అతను అక్యూజ్డ్గా మారతాడు కదా. అంటే నేను వెళ్తున్నా, నేను చెప్పబోతున్నా, లేపబోతున్నారు, ఎత్తైపోతున్నారని జగన్మోహన్ రెడ్డి భాషలో 100కి 100 పాళ్ళు జరగబోతున్నది ఏంటి అనేది ఒక స్పష్టత
ఇచ్చినట్టే. విజయసాయి రెడ్డికి ఇచ్చిన ఈడీ నోటీసులతోటే ఒక స్పష్టత వచ్చేసింది. అంటే ఆఫ్ ది కెమెరా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎందుకని ఇప్పటివరకు సిట్టు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లేదు, ఇవాళ వీళ్ళందరే లబ్ధిదారుల, వీళ్ళే విధానక రూపకర్తలా అని చెప్పనే ప్రస్తావన వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పేవాడిని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో విచారణకు సహకరించడంలా, అతని మీద నమోదైన సిబిఐ కేసుల విచారణ అడుగు ముందుకు పడకుండా ప్రతిబంధకాలు సృష్టించుకుంటూ వస్తున్నాడు. సరిగా ఈ రోజుకి 12 సంవత్సరాల 3 నెలల 26 రోజులుగా అతను బెయిల్ మీద చాలా సునాయాసంగా విచారణ అడుగు ముందుకు పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు విచారణలో కనుక అతని ప్రమేయం ఈడీకి కనుక నిర్ధారణ అయితే 100కి 100 పాళ్ళు ఈ కేసులో అతను అరెస్ట్ అవడం ఖాయం బై ఈడీ. అప్పుడు చెంచులగూడ నుంచి తిహార్కి ప్రమోషన్ దక్కుద్ది ఆయనకి. గతంలో చెంచులగూడ అనుభవం ఉంది, ఈసారి తిహార్కి ప్రమోషన్ దక్కుద్ది. అదే సందర్భంలో ఇప్పుడు గనక ఈ కేసులో ఆయన అరెస్ట్ అవడం జరిగింది అని అంటే ఆయన కండిషన్ బెయిల్ సౌలభ్యం పొందుతూ ఉన్న 11 సిబిఐ కేసుల్లో కూడా బెయిల్ రద్దు అవుద్ది. కారణం ఏంటి అంటే చట్టానికి లోబడి జీవిస్తాను అని చెప్పని న్యాయస్థానం ముందు ఆయన సంతకం పెట్టి కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి మళ్ళీ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారణ అయితే అందులో బెయిల్ కూడా రద్దు అవుతాయి. ఆటోమేటిక్గా సమస్యల సుడిగుండంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబట్టం ఖాయం. ఆయన కలలు కంటున్నట్టుగా రాబోయేది మనమే 2-0 అని చెప్పని ఆయన స్టేట్మెంట్లకి ఈయన 2-0లో రప్ప నరుగుతామని చెప్పని విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్న శ్రేణులకు కూడా ఈ పరిస్థితులు పరిణామాలు ఒక ఆశనిపాతంగానే మారబోతున్నాయి. ఇక్కడ ఒక అడగాల్సిన ప్రశ్న ఉంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పెద్దలు కాపాడుతూ వచ్చారు కొంత అనే ఒక చర్చ ఉంది కదా, మరి ఇప్పుడు ఆ ఢిల్లీ పెద్దలు ఎటు పోయారు, ఎందుకు పోయారు? ఇక్కడ ఒకటి వాస్తవం, గతంలో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో లోక్సభలో తనకున్న 22 మంది లోక్సభ సభ్యుల సంఖ్యాబలం, రాజ్యసభలో తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల సంఖ్యాబలం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బిల్లుల ఆమోదం సందర్భంగా కొన్ని ఎన్నికల సందర్భంగా ఇతను వాళ్ళకి సహకరించిన వాస్తవం. అదే సందర్భంలో వాళ్ళు సహకరించలేదనేది అప్రస్తుతం. కానీ ఇతని కేసుల విచారణ అడుగు ముందుకు పడకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సంవత్సరాల తరబడి ఆ సిబిఐ కోర్టు పరిధి దాటి క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి రాకుండా అదే సందర్భంలో ఇంకొక నెల 15 రోజులు లేదంటే నెల 20 రోజులు ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఆ హత్య కేసులో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న చాలా ప్రశ్నలకి సమాధానం దొరకలేదు, చెప్పించి తీరాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వీటన్నిటి విషయంలో 100కి 100 పాళ్ళు ఒక సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఒక లైబిలిటీని ఎల్లకాలం క్యారీ చేయటం అనేది కేంద్ర పెద్దలకు కూడా ఒక బర్డెన్గానే ఫీల్ అవుతారు. ఇప్పటికే 303 స్థానాల నుంచి 240 స్థానాలకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఒక టెయింటెడ్ పాలిటీషియన్ తోటి అంటగాగుతున్నారనే ఇమేజ్ తమకు ఆపాదించుకొని చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్రెడిబుల్ పాలిటీషియను, సుదీర్ఘ అనుభవము, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయకుడితోటి ఉన్న ఎలయన్స్ని, ఆ మిత్రత్వాన్ని చెడగొట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాల్సినంతటి అవసరము అగత్యం వాళ్ళకి లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ.